నమస్కారం. బీపీసీ వీక్లీ న్యూస్ రౌండప్కి స్వాగతం. నేను మీ కిషోర్. భీమిలి పరిధిలో గత వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఘనంగా మహాత్మా గాంధీ జయంతి, వైభవంగా ప్రారంభమైన దసరా నవరాత్రులు, జొన్నాడ టోల్ ప్లాజాపై దాడి, ఫుట్పాత్ ఆక్రమణలపై అవగాహన, వీటితో పాటు మరిన్ని వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాలు భీమిలిలో ఘనంగా జరిగాయి. బీచ్ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నోకరాజు ఆధ్వర్యంలో నాయకులు మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయం వద్ద 3వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అల్లిపిల్లి నరసింగరావు ఆధ్వర్యంలో గాంధీ పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోనల్ కార్యాలయం వద్ద కమిషనర్ ప్రేమ ప్రసన్నవాణి మహాత్మునికి నివాళులర్పించారు. అనంతరం బీచ్ వద్ద స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ పీపుల్ పవర్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, బెతానీ స్కూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కలిసి చెత్తను తొలగించారు. భీమిలి పరిధిలో వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భీమిలి కృష్ణా కాలనీ కొండపైన ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పద్మావతి అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించగా మహిళలు సహస్ర కుంకుమార్చన చేశారు. తగర్పువలస, మధురవాడ పరిసర ప్రాంతాల్లో పలు ఆలయాలు, మండపాలలో దుర్గాదేవికి విశేష పూజలు నిర్వహించారు. విజయనగరం వెళ్లే మార్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన జొన్నాడ టోల్ ప్లాజాపై కొంతమంది దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ టోల్ చెల్లించకుండా వెళ్తున్న మ్యాక్సీ క్యాబ్ వాహనాన్ని టోల్ సిబ్బంది అడ్డుకోవడంతో గొడవ జరిగింది. దీనిపై వాహనంలో ఉన్నవారు దగ్గరలో ఉన్న తమ వారికి సమాచారం అందించడంతో వారి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో విచ్చేసి టోల్ ప్లాజా మీద దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న భీమిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల వారిని అదుపులోనికి తీసుకున్నారు. తగర్పువలస మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని జీవీఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చేపట్టారు. ఇందులో భాగంగా జోనల్ కమిషనర్ ప్రేమ ప్రసన్నవాణి, ట్రాఫిక్ ఎస్ఐ చిరంజీవి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి పలు ఆక్రమణలను తొలగించడంతో పాటు
భీమిలి ఇసుక రీచ్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇసుక విధానం పట్ల నిరసనగా ఆందోళన చేపట్టారు. ఇందులో పాల్గొన్న సిపిఎం డివిజన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇసుక పంపిణీ జరగకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు వాటి యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి లేక రోడ్డున పడ్డారు. వాళ్ళ కుటుంబాలతో చాలా అవస్థలు పడుతున్నారు. పెరిగిన రేట్లకి అనుగుణంగా పాపం వాళ్ళకి పనులు లేకపోవడంతో దిక్కి తోచక రోడ్డు మీద పడి అల్లాడుతున్నారు. వాళ్ళతో పాటు ఏదైతే పేద ప్రజలు ఇల్లు నిర్మాణం చేసుకుందామని అనుకుంటున్నారో వారికి కూడా ఇసుక దొరక్క నానా అగసాట్లు పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది. గత ప్రభుత్వం ఏదైతే ఇసుక విధానాన్ని కొనసాగుతుందో దాన్ని మేము మారుస్తాం, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం, ఉచితంగా ఇసుక ఇస్తామని వాగ్దానం చేసి ప్రభుత్వం ఆయంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 3 నెలలైనా ఇసుక గురించి పట్టించుకోకపోవడం వలన కార్మికులు పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది, ఉచిత ఇసుక వెంటనే కల్పించాలి. భీమిలిలోని ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ వద్ద వైఎంసీఏ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. వైఎంసీఏ అధ్యక్ష కార్యదర్శులు కేఎస్ఎం సుధాకర్, ఆల్బర్ట్ సుదర్శన్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరాన్ని గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఇందులో పలు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేశారు. సుధాకర్ గారు కొంచెం వైడ్ రావాలి, కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఒక మాట పేదలు అందరూ కూడా వచ్చారు. ముందు డాక్టర్ని మనం గౌరవించుకోవాలండి. డాక్టర్ ప్రజ్ఞ గారిని ముందుకు రావాల్సిందిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తాం. డాక్టర్ ప్రజ్ఞ కూర్చోండి. భీమిలిలో జనవాసాల్లోనికి కొండ చిలువ రావడంతో జనం ఆందోళన చెందారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో రోడ్డును దాటుతున్న కొండ చిలువను చూసిన ఆ ప్రాంతీయులు భయాందోళనకు గురి అయ్యారు. గత కొద్ది రోజుల క్రితం సిబిఎం స్కూల్, బ్యాంక్ రోడ్డు ప్రాంతాల్లో కూడా కొండ చిలువలు సంచరించినట్టు ఆ ప్రాంతీయులు తెలిపారు. ఇంట్లో